ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 12వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ మాత్రం నెగిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ ఫ్లాట్గా ఉంది, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ పాజిటివ్గా ఉన్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ అక్కడి నుంచి కూడా మెటల్ దాకా అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్లో ఉండగా పిఎస్యూ బ్యాంక్ మీడియాలో మాత్రం కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 80% ఇండిసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే చూడగానే చక్కగా అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ S&P 500 విక్స్ అంటే యుఎస్ మార్కెట్స్ వోల్టాలిటీ చాలా తగ్గింది, యుఎస్ మార్కెట్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సౌత్ కొరియా మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవగా హాంకాంగ్, జపాన్, లండన్, రష్యా, చైనా, జర్మనీ, యూరప్, US 30, ఫ్రాన్స్, US 500 మొత్తం కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ అయితే పాజిటివ్ సంకేతాలు అనేది ఇస్తుంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఆమ్గన్, మెర్కంట్కో, IBM, సేల్స్ ఫోర్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా ఇంటెల్, బోయింగ్, చెవ్రాన్ ఇవన్నీ టాప్ గెయినర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. మొత్తం మీద 50% స్టాక్స్ ఏంటంటే బుల్లిష్లో, 50% స్టాక్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే గ్లోబల్గా నిన్నటి రోజున ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. అయితే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో సీజ్ ఫైర్ అంటే ఎటువంటి ఇక ఫైరింగ్ అనేది జరగకూడదు, యుద్ధం ఇటువంటిది ఏమి ఉండకూడదు అనేది దీని అర్థం. అయితే అక్కడక్కడ పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తున్నాయి, అటాక్ చేస్తున్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. తెల్లవారుజామున ఈ యొక్క యుఎస్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ డీల్ అనేది పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ ముఖ్యంగా యూపీఎల్, SRF, టాటా స్టీల్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే వోలటాలిటీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో CDSL, మణప్పురం, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ACC, సింజన్ ప్రాబబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే టైటాన్, L&T, టాటా మోటార్స్, BL అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎస్ బ్యాంకు, UPL, సోలార్ ఇండస్ట్రీస్, SRF, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు డేటా చూపిస్తూ ఉంది. ఇక IFL, చంబల్ ఫర్టిలైజర్స్, BEL, హీరో మోటార్ కార్ప్, ఆయిల్ దీంట్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా M&M ఫైనాన్స్, DLF, ఇండియన్ హోటల్స్, HFCL, ఐనాక్స్ విన్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. MCX, ఐసిఐసిఐ బ్యాంక్, మదర్సన్, దాల్మియా భారత్, జియో ఫైనాన్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక టోటల్గా మనకి పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇంటర్ప్రిటేషన్ చేసినట్లయితే లాంగ్ సైడ్ 35%, షార్ట్ సైడ్ 52% అనేది తీసుకున్నారు. సో మార్కెట్స్ కొద్దిగా కిందకు వెళ్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ప్రైస్ ఇక్కడ నుంచి కూడా కిందకి వెళ్తుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే FIs మొత్తం మీద అన్నింటిలో కూడా బెరిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు. ఇక అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో బుల్లిష్గా ఉన్నారు. DIs మాత్రం స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బెరిష్గా ఉన్నారు. మిగతా వాటిలో అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIs 3,799 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. DIs ఏమో 7,278 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో FIs బై చేస్తూ వస్తున్నారు. బట్ మొన్నటి రోజు మాత్రం దగ్గర 3,800 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ప్రాఫిట్ బుకింగ్ చేశారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎనీహౌ DIs మాత్రం 7,278 కోట్లు బై చేసి సిగ్నిఫికెంట్గా మార్కెట్ని సపోర్ట్ చేశారని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్లయితే ఇండియా మార్కెట్లో వోలటాలిటీ అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే 3% దాకా ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది కాబట్టి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం తీసుకున్నట్లయితే మొన్నటి రోజున సైడ్ వేస్లో క్లోజ్ అయింది. అగైన్ గ్యాప్ అప్ అయితే అయింది. ప్రస్తుతానికి మనం చూస్తున్న సమయానికి దగ్గర 400 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి స్లోగా ఒక బేస్ అనేది క్రియేట్ అయ్యి సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది న్యూస్ రావడం జరిగింది కదా. సో ప్రస్తుతం మార్కెట్స్ అయితే బుల్లిష్గా ఉన్నాయి. ఎనీహౌ నిఫ్టీలో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే అప్ సైడ్ అనేది ప్రస్తుతం మనం రెసిస్టెన్స్గా
24,600 అనేది మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికంటే ముందు 24,500, 24,580 ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ అనేది చేసింది అంటే నెక్స్ట్ మనకున్న లెవెల్ వచ్చేసరికి 24,855. ఎందుకంటే మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి అప్ సైడ్ ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి వచ్చిందంటే కూడా ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 24,200 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే 24,065 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి 55,086 అనేది ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 55,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇక ఆల్ టైమ్ హై అనమాట. ఇది 56,000 పైన మార్కెట్ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 54,582 అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మేజర్గా మనకున్న సపోర్టు 53,888. సో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ 80,504 అనేది కనిపిస్తుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 81,182 అనేది కనిపిస్తుంది. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మేజర్గా మనకి 78,658 అనేది కనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ఒక సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగింది. బట్ చూడండి హై నుంచి కూడా మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో ఆ జోన్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. మేజర్గా మనకున్న సపోర్ట్ ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్. దాని తర్వాత యుఎస్ ఆయిల్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రీవియస్గా ఒక నెక్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. బ్రాడర్ పిక్చర్లో ఈ యొక్క అప్ ట్రెండ్ అనేది అంటే షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఇది మనం ఏమంటామంటే గ్యాప్ అప్ అంటాం. గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 492 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ వైజ్ మనం చూసుకున్నట్లయితే 24,580 అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,080 అనుకుందాం అప్రాక్సిమేట్గా, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దగ్గర 500 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు ఎటువంటి స్టాక్స్ అయితే న్యూస్లో కనిపించలేదు. ఏదైనా ఉంటే కూడా నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 కూడా మనకి డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద ఈ యొక్క సీజ్ ఫైర్ ఏదైతే ఉందో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఇక ఎటువంటి యుద్ధం అనేది జరగకూడదు, ఎటువంటి కాల్పులు ఇవంతా కూడా విరమించుకోవాలి అని చెప్పేసి. బట్ స్టిల్ పాకిస్తాన్ నుంచి కొన్ని డ్రోన్లు అనేది వస్తూ ఉన్నాయి, భారత్ తిప్పికొడుతూ ఉంది. అయితే దీన్ని మార్కెట్స్ అనేది మేజర్గా కన్సర్న్గా తీసుకోలేదని చెప్పేసి మన గిఫ్ట్ నిఫ్టీ చెప్తుంది. ఎందుకంటే ఏకంగా 480 పాయింట్ల నుంచి 500 పాయింట్లు అనేది గ్యాప్ అప్ అనేది చూపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ కొద్దిగా ఇనీషియల్గా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, కానీ ఎనీహౌ ఓవరాల్గా అయితే మనకి బ్రాడర్ పిక్చర్లో బుల్లిష్ సెంటిమెంటే ఎక్కువ డామినేషన్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.